గుత్పలందుకోమ్మంటాడని దొరలు కక్ష కట్టిండ్రు. సంపినోడు ఎవడో, నన్ను సంపించినోడు ఎవడో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా, నేను మీ నగ్మ లేకున్నా నా ఆశయం మాత్రం ఉన్నది. దానికి నిదర్శనమే ఇయ్యాల మీరు ఇంతమంది ఒక్కతానికొచ్చి జై బీసీ అంటున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వస్తాయి అనుకున్నాం, గానీ భూములు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే. మళ్ళా గదే దొరలు గదే రెగ్లు మోపయిండ్రు. ఇంకెంత కాలం చూసుకుంటా కూసుందాం. అందుకే తీన్మార్ మల్లన్న మంచి పని చేసిండ్రు. బీసీ లడాయి లేపిండు. ఇవాళ తెలంగాణ అంతటా పల్లె పల్లె కుత కుత ఉడుకుతున్నది బీసీ రాజ్యం కావాలి అని. జనజీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు కూడా ఇవాళ మల్లన్న మీద నమ్మకంతోనే ఈ సభకు వచ్చిండ్రు. మరి మనోళ్ళంతా కూడా మన తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంత నడువుండ్రి, తప్పక మన రాజ్యం తెస్తాడు. జై బీసీ, జై తెలంగాణ. ప్రజల కోసం నా విప్లవ జీవితం మొదలుపెట్టింది ఈ భువనగిరి గడ్డ నుంచే. ఇప్పుడు మళ్ళీ ఈ గడ్డ మరో ఉద్యమానికి ఊపిరిపోయడం చూస్తుంటే దోపిడి పాలన అంతం కాలేదని అర్థమైంది. ఆనాడు ఈ దొరలను తరమడానికి సాంబశివుడిగా మారి అడవి బాట పట్టిన నాడు తెలంగాణ కోసం బయటకొచ్చి పోరాడుతుంటే ఈ పక్క పొంటి ఉన్న ఒలిగొండ మండలంలో నన్ను అంతం చేసింది యాదికున్న దరసీనన్నా. ఆయాళ్ళ నాతోనే ఉండవుగా నేను కోరుకున్న తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం మరో ఉద్యమం ప్రారంభమైందని అర్థమైంది. ఈ పోరాటంలో పీసీ బిడ్డలందరూ పాల్గొనాలి, రాజ్యాధికారం సాధించుకోవాలి. జై బీసీ, జై తెలంగాణ. తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుప అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించిళ్ళు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలందుకొని వాళ్లను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు. దొరల పెత్తనం ఇంకెన్నెండ్లని అడుగుతాండు. మాకు రాజ్యాధికారం కావాలే అంటాండు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో నడవాలే. జై బీసీ, జై తెలంగాణ. బీసీలు కేవలం ఓటు బ్యాంక్ గా కాకుండా రాజకీయ నాయకత్వం సాధించాలని పుంజాల శివశంకర్ గా ఆనాడే చెప్పిన, సంఖ్యలో ఎక్కువగా ఉన్నా అధికారంలో తక్కువగా ఉండటం అనేది మారాలి. నేడు ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ బీసీలలో రాజకీయ చైతన్యం నింపుతూ మల్లన్న ముందుకు సాగుతున్నాడు. బీసీ రాజ్యాధికార నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తూ బీసీల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. బీసీల ఐక్యతే సామాజిక న్యాయానికి మార్గం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అదొక్కటే ముగింపు. జై బీసీ, జై తెలంగాణ. నేను అన్యాయాన్ని చూసి తల వంచటం నేర్చుకోలే, ఎదిరించటం నేర్చుకున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రజలు భయపడినంత కాలం పెత్తందారులు బలపడతారు. ప్రజలు ఒక్కటైతే ఏ పెత్తనం నిలవదు. ఒక్కసారి ఎర్ర సత్యంగా నేను చేసిన పోరాటాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ గడ్డ మీద చెమటోడ్చేది బీసీలు, సంపద సృష్టించేది బీసీలు. అయితే అధికారం కూడా బీసీల చేతుల్లోనే ఉండాలి. రాజ్యాధికారం అనేది దానం కాదు, పోరాడి సాధించుకునే హక్కు. ఐక్యంగా నిలబడండి, ప్రశ్నించండి, మల్లన్నతో నడవండి, రాజ్యాధికారం అందుకోండి. జై బీసీ, జై తెలంగాణ. అణగారిన వర్గాల ఐక్యతే సమాజ మార్పుకు పునాది అని అనాడే సుద్దాల హనుమంతుగా నేను రచనలు రాసిన. కష్టపడే చేతులే రాజ్యాన్ని నిర్మిస్తాయి.
కానీ ఆ చేతులకు అధికారంలో స్థానం లేకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగులుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిసి తమ హక్కుల కోసం పోరాడాలి. చైతన్యం లేని జనసమూహం ఓటు బ్యాంకుగా మిగులుతుంది. ప్రజల్లో చైతన్యం రగిలించే ప్రతి గొంతు ఉద్యమానికి బలం. జై తెలంగాణ. ఈ నేల మీద దొరల పెత్తనాన్ని ఎదిరించి ప్రాణమర్పించిన తెలంగాణ బిడ్డను, దొడ్డి కొమురయ్య అనే నా పేరింటే దొరల గడీలు గడగడ వణుకుతుండే. ఆనాడు మేము భయపడుంటే దొరల పెత్తనం ఎప్పటికీ పోకుండే. అన్యాయానికి ఎదురు నిలబడినప్పుడే చరిత్ర మారింది. గుర్తుపెట్టుకోండి, ప్రజల గొంతును అణిచే ఏ పెత్తనమైనా, ఏ అన్యాయమైనా ప్రజల ఐక్యత ముందు నిలవదు. ఒక్కో ఊరు బయలుదేరింది, ఒక్కో యువకుడు కదిలిండు, చైతన్య జ్వాల రగిలింది, బీసీ సమాజం బయలెళ్ళింది. ఐక్యంగా పోరాడి రాజ్యాన్ని సాధించడానికి సిద్ధమైన మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు నిండింది. జై బీసీ, జై తెలంగాణ. ఇయాల ఈ సభను చూస్తుంటే నాకు ఎక్కడ లేని సంబరం కలుగుతాంది. బీసీలంతా ఒక్కటై హక్కుల కోసం తలెత్తి నిలబడే ఈ తెలంగాణ కోసమే నేను కలలుగన, పదవుల కోసం కాదు. బీసీల గౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీగా పోరాడిన బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావాలని, సమాన అవకాశాలు దక్కాలని మంత్రి పదవికే రాజీనామా చేసిన. గుర్తుపెట్టుకోండి, జనాభాలో పెద్ద సంఖ్యగా ఉండటం మాత్రమే గొప్ప కాదు. ఆ సంఖ్య అధికార పీఠంపై కూసున్నప్పుడే చరిత్ర మారుతుంది. బీసీ బిడ్డ నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకెళ్లే రోజు నాకు కనిపిస్తా ఉంది. ఈ సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీర్తాడు. జై బీసీ, జై తెలంగాణ. ఈ భువనగిరి సభల మళ్ళా నా తెలంగాణ బిడ్డలను గెలుచుకోవడం చూస్తుంటే 1997లో జరిగిన దగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలొచ్చిండ్లు. ఆ సభలో మా తెలంగాణ మా ఆకలికే తెలంగాణ అట మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలే. దొరల నుండి మన తెలంగాణను గుద్ది గుంజుకుందాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. తెలంగాణ కోసం మనం పోరాడింది కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మన ఆత్మగౌరవం కోసం. తెలంగాణ వచ్చింది, కానీ జయశంకర్గా నేను ఆనాడు ఒక మాట చెప్పిన, తెలంగాణ ఏర్పడ్డాక ఈ భూమిపై మరో ఉద్యమం తప్పదని. ఎందుకంటే రాష్ట్రం వచ్చినంత మాత్రాన ప్రజలకు రాజ్యాధికారం వచ్చినట్టు కాదు. ఈ నేలలో చెమటోడ్చే బీసీల చేతుల్లో అధికారం చేరినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు అర్థం ఉంటుంది. అందుకే ఈ రాజ్యాధికార పోరాటం అవసరం. ఇది పదవుల కోసం కాదు, ప్రజల భాగస్వామ్యం కోసం. ఇది కొందరి పాలన కోసం కాదు, బీసీల రాజ్యం కోసం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణను సాధించుకున్న ప్రజలం రాజ్యాధికారాన్ని కూడా సాధించగలం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా తెలంగాణ బిడ్డలారా, మీ అందరినీ చూస్తుంటే నా గుండె గర్వంతో నిండిపోతుంది. ఈ సర్వాయి పాపన్న గౌడ్ రాజుల కొడుకు కాదు, దొరల వారసుడిని కాదు, ఈ నేల మీద కష్టపడి బతికిన సామాన్య ప్రజల బిడ్డను. నేను కత్తి పట్టింది దోపిడి రాజ్యం అంతం చేయనీకి.
దొరల ముందు తల వంచొద్దని చెప్పి పోరాడినోడిని. మన బీసీలు ఎవరికి తక్కువ కాదు. ఈ భూమిపై పండించేది బీసీలు, ఈ సమాజాన్ని నడిపేది బీసీలు, నిర్ణయాలు తీసుకునే స్థాయిలో కూడా బీసీలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, తల వంచి అడిగితే దానం దొరుకుతుంది, తలెత్తి నిలబడితే రాజ్యాధికారం దొరుకుతుంది. నేను చేసిన పోరాటం కత్తితో జరిగింది. మీ పోరాటం ఐక్యతతో, చైతన్యంతో, ప్రజాస్వామ్య మార్గంలో జరగాలి. అదే నాకు మీరిచ్చే నిజమైన నివాళి. జై తెలంగాణ. ఈయాడ మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిండ్రా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏగైతేంది. ఇన్నేండ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తోకల నడువండి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్తులు. ఇక ఉంటా. జై బీసీ. అందరూ అనుండ్రి జై బీసీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్, తీన్మాన మిత్రుడు, తీన్మాన అభిమానులకు వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మన న్యూస్కు స్వాగతం. ఇక్కడ మొన్న మొత్తం కూడా ఇదంతా కూడా వివాదం నడుస్తూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది అంటే, చిక్కడి శివచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఇంతవరకు ఓకే. కాకపోతే ఆయన వేసిన మాట్లాడిన మాటలు లోపల కనిపిస్తున్నటువంటి అక్కసు ఎవరికి? ఈశ్వరమ్మ యాదవ్కి ఇక్కడ యాయరిగుట్ట పాలక మండలిలో సభ్యురాలుగా అవకాశం కల్పించారు. ఒక యాదవ బిడ్డకి అవకాశం కల్పిస్తే మా నాయన పోటు వేయలేదు. అసలు నువ్వెవరు అది మాటలు చెప్పలేని మాటలు. కాంగ్రెస్ పార్టీలో ఏది ఇప్పుడు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత నెంబర్ 3 నేనే రాష్ట్రంలో. కాబట్టి ఇది ఏంది కథ ఏందని చెప్పేసి ఇంకా మనం ఇప్పుడు, ఎందుకంటే మనం అంతా ఎప్పుడు ఎందుకు దీనికి ఇంత విషయం చెప్పాల్సిన అవసరం లేదు. మనోడు ఏమన్నాడో ఆ మాటలన్నీ చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. విషయం ఏంటంటే, ఇప్పుడు క్రమశిక్షణా కమిటీ అని చెప్పేసి అనుకుంటుగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఫలానా రెడ్డి గారు ఏమని చెప్తారో సమాధానం చెప్తారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే బీసీలు అంటే లెక్కలేదా? మీరు నిర్ణయించిన వాళ్ళే కదా అక్కడ సభ్యులుగా నియామకమైంది. అంటే ఇక్కడ యాదవులు కానీ, లేకపోతే గౌడులు కానీ, లేకపోతే బీసీలు కానీ, ఇతర వర్గాలు ఎవరు కూడా అక్కడ కనీసం మెంబర్లుగా ఉండే అర్హత కూడా లేదా? ఎంత జనాభా ఉంది అంటే మీరేం మాట్లాడినా ఇక చెల్లిపోతుందా, నడిచిపోతుందా ఇక లెక్క? ఆయన మాటలనే చూద్దాం ఇప్పుడు ఎందుకు ఏమంటాడు. 50 సంవత్సరాలు జెండా మోసి ఎవరితో వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిక్కిరి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెద్దం. నువ్వు ఎలా అధికారం ఉంటే అలా జిందాబాద్ అంటే పోయి ఏదో చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకున్నావా? బీజేపీ ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరికి
రాహుల్ గాంధీకి చెప్పినా కానీ ఏం కాదంట. రాహుల్ గాంధీకి చెప్పుకుంటావా, మోదీయాస్కి చెప్పుకుంటావా, లేకపోతే ఎవరు చెప్పుకుంటావా చెప్పుకో. ఎవరు చేసేసారు? రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే కేసీఆర్ అన్న ఫోటో ఎందుకు ఇవ్వలేదు? మళ్ళా ఫ్లెక్స్ మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రాంరెడ్డి అనేటువంటి హైదరాబాద్ లో నువ్వు కావాలి, కేసీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పుచ్చిపోయిన ఫ్యామిలీ మీద నవ్వుకుంటారు. నువ్వు పోయి ఫ్లెక్స్ వేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పగా పుచ్చు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కలు కొడతారమ్మా. పూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేసుకుంటే చిప్పగా ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్నా పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మళ్ళీ అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏనాడన్నా నువ్వు పిల్లలను నిలబడ్డావా? మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని? ఇంట్లో యూత్ కాంగ్రెస్ నిలబడతానే వాళ్ళ ఇంటికి రావాలంట. చూసుకో ఎట్లుండదు అహంకారం. కొత్త స్టోరీ నీకు చిన్నపిల్లలకి కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. నువ్వు పార్టీకి ఏం సరే ముఖ్యమంత్రి పిసిసి తర్వాత ఈయననే అంట మూడో వ్యక్తి. ఎవరైనా ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే కూడా ఈయననే అడగాలట. చూసుకో ఎట్లుండదు లెక్క. టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు అనుభవం తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయిన అడుగుతున్న కృష్ణ యాదవ్ నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తాను కదా. నీకు టికెట్ ఇస్తాక భోజుడికే నువ్వు అయ్యపోతావా? పిటిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మర్మానికి రాయకి పిసిసి అధ్యక్షునికి చెప్పు, లేకపోతే ముఖ్యమంత్రికి చెప్పు అంటున్నాడు. చూడరు అంటే నేను ఏమంటున్నానంటే మనం ఏమంటలేము, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే వాళ్ళకు లోపల ఎంత అక్కసు ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనుభవం లేదు. ఎవరో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలో మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓట్లేసు ఇక మా బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే బాస్ ఎవరు లేదంటే ఆయనే బాస్ అంట. కొడుకు కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందుకు యాదగిరెడ్డి ఉన్నాడు టీఆర్ఎస్ అయినా ప్రొవేన్గా వాళ్ళ కొడుకు కూడా మాట్లాడతారు. సామారంగారెడ్డి ఉన్నాడు. సామారంగారెడ్డి ఇంట్లో ముద్దరు కొడుకులు తిరుమల గాని నరేందర్ గాంధీ ఎంత లెక్కిస్తారు తెలుసా? వాళ్ళ అన్న పిల్లలు ప్రభాకర్ రెడ్డి పిల్లలు పరమేశ్ వాళ్ళు ఎవరైనా. మా చిల్లర గారు ఉన్నాడు. మా చిల్లర గారు ఏమడి తిరిగి పూరలు చుట్టా కూడా ఎవరైనా ఎవరు కూడా నన్ను నో కంట్రవర్. అందరు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మరి ఫ్రెండ్లీగా ఉండే మనిషివి అందరు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. తర్వాత అన్ని పార్టీల వాళ్ళు మంచిగా తిరుగుతా అని అంటున్నావు కదా. అని మరి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి మనిషివి ఇంత అక్కస్ ఎందుకు? ఇప్పుడు ఆయన సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు. ఎవరు? యాదగిరి గుట్ట ఇప్పుడు చైర్మన్ చేసిండ్రు కదా, పాలక మండలి చైర్మన్ చేసిండ్రు కదా. సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయనకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ, తర్వాత ఇక్కడ పటాన్చెర్లు బిటాన్చెర్లు మొత్తం కాలుష్య కాసారం కథా కార్ఖానా. తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మా వాళ్ళు టీం అంతా దాని మీద చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎటువంటి మందులు తయారు చేస్తున్నారు ఏం కథ అనే దాని మీద కూడా ఉన్నది. ఇప్పుడు ఆయననేమో ఆయన 20 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ళు ఉన్నా. మరి సత్యనారాయణ రెడ్డి గారు ఎంత ఉన్నారు ఏజ్? ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఈమె ముసలోళ్ళు అంట, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా గౌడ్లు అంటే, తర్వాత యాదవులు అంటే, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను ఏమంటున్నా, శివచరణ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నేను తప్ప అంటలేను. ఎందుకనంటే అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, తర్వాత ఎటువంటి ఆలోచన చేస్తారు, ఏం కథ అనేటువంటిది క్లియర్గా శివచరణ్ రెడ్డి మాటలనే క్లియర్గా అర్థమవుతుంది. సరే మాట్లాడారు కానీ ఇప్పుడు పార్టీకి యువజన విభాగం, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఎక్కడ ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ఈ కులగణనలలో తప్పులు జరిగినాయి కాబట్టి ఇది తప్పులు తడకగా ఉంది, ఇది వేస్ట్, ఇది సమాజానికి పనికిరాదు, దీన్ని మోసం చేసింది అనేటువంటి అంశంతో ఆ కులగణన పేపర్లు చింపి కాలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఆ ఫలానా రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ఆయన ఇన్వాల్వ్ చేసిండు, ఆయన తర్వాత పిసిసి అధ్యక్షుని కూడా ఇన్వాల్వ్ చేసిండు. మీరందరూ కూడా ఒకసారి కూర్చొని మీ యువజన విభాగం అధ్యక్షుడు మాట్లాడింది కరెక్టేనా దీనిపైన? ఎందుకంటే గౌడుల పైన, తర్వాత ఇక్కడ యాదవుల పైన అక్కస్సు వెలగక్కింది కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కటైనాయి. ఇవాళ ఎక్కడికి చలో ఇక్కడికి మన ఎల్బీ నగర్కి పిలుపునిచ్చిండ్రు, అక్కడ పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. విషయం ఏంటంటే దీనిపైన ఒకసారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ తను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే ఎవరు మేమేం చేసినా చెల్లిపోతుంది, మేమేం మాట్లాడినా కరెక్టే,
మరి ఇటువంటి రీతిలో ఉంటే మరి ఎక్కడికి పోతుంది, ఏం కథ? ఒకసారి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు ఈ శివచరణ్ రెడ్డి మాట్లాడిన మాటల పైన అంటే వివాదాస్పద వ్యాఖ్యలు, అంటే మా నాని చెప్తే చెప్పాలి, లేకపోతే ముసలామే, రకరకాలుగా ఇక యాదవుల గురించి, గౌడ్ల గురించి ఇట్లా రకరకాలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 3 ఆయనేనంట, ముఖ్యమంత్రి, పిసిసి ఆ తర్వాత ఆయనేనంట. కాబట్టి రకరకాలుగా మాట్లాడిండు. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు ఏమైనా పార్టీ ఏమైనా తీసుకుంటుంది? సరే, పార్టీ గురించి మనం వదిలేద్దాం. అసలు బీసీల పైన ఇటువంటి అక్కసు కలగ దీనిపైన మీరేమంటారు? అంటే శివచరణ్ రెడ్డి ఫోన్ లో ఎవరితోటైతే మాట్లాడిండో అన్నా, అది వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, అహంకారపు మాటలు. ఓకే, బాగా మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ రోజు ఫ్లెక్సీల విషయంలో ఏదో ఫోటో వేయలేదని చెప్పి తను మాట్లాడుతున్నాడు. అసలు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి బాసు. పిసిసి అధ్యక్షుడు ఫోటోలు ఎంతవరకు వేస్తున్నారు వీళ్ళు? ఎంతవరకు, ఎంత పెద్ద ఫోటోలు వేస్తారు, ఎక్కడెక్కడ పెద్ద ఫోటోలు వేస్తారు, ఎక్కడెక్కడ వేస్తారు? అసలు ఫోటోలు వేయాల్సినటువంటి బాధ్యత బీసీలకు ఎందుకు? పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్లు పెట్టిరా? రెడ్డి కాంగ్రెస్ ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఇలా తాత జాగిరా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత స్వాతంత్ర ఉద్యమంలో పుట్టిన పార్టీ. అది మహాత్మా గాంధీ, కరణ్ చంద్, మోహన్ దాస్ గాంధీ పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీ తొగబట్టుకుని ఇదే రెడ్లు గతంలో రెడ్లంతా కలిసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టిరు. కాడెద్దుల గుర్తు తెచ్చుకున్నారు. వాళ్ళ గెలిచిండా? ఇవాళ బీసీల ఓట్లతోటి గెలిచి బీసీలు జెండాలు మోస్తే మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడితే ఎట్లా? అంటే ఇప్పుడు పార్టీ ఏమన్నా వీళ్ళ పేటెంటా? ఇంట్లోకి ఇచ్చినట్టు ఈశ్వరమ్మ యాదవ్ గారు ఆమె అక్కడ ఇలా మొదటి నుంచి ఉంటున్నటువంటి హైదరాబాద్ కి ఎవరు వచ్చినా కూడా పేదోళ్లకు, గరీబోళ్లకు ఆశ్రయం ఇచ్చి ఒక బడుగులకు పెద్ద దిక్కుగా ఉంటున్నటువంటి ఒక తల్లి. అట్లాంటి ఆమెను పట్టుకుని ఏమన్నాడు? భోషుడి ఏదో అన్నాడు కదా, ఇష్టం అసలు మాట్లాడలేదు మాటలు. అసలు అంత పెద్ద మనిషిని అట్లా అనొచ్చునా? ఆ పద్ధతిలో అంటే ఇప్పుడు ఆయన సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఆయన చైర్మన్ చేశారు కదా, మరి ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండా? మరి సత్యనారాయణ రెడ్డి 20 ఏళ్ళు 10 ఏళ్ళు సత్యనారాయణ రెడ్డి ఏ జెండా మోసిండు? ఈనాడు కాంగ్రెస్ పార్టీలో కనిపించిండు. సత్యనారాయణ రెడ్డి అయితే ఎలిజిబిలిటా? ఇప్పుడు వీళ్ళకి పార్టీ దమ్ముంటే ప్రకటించమను. కాంగ్రెస్ పార్టీ బరాబర్ మా రెడ్ల పార్టీ. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు స్థానం లేదు. మేం పెట్టిన పార్టీ ఇందులో ఎవడు ఉండొద్దని చెప్పి ప్రకటించమని చెప్పేసి క్లారిటీ వచ్చేస్తుంది ఇక మనుషులకు కూడా. నెంబర్ 3 నువ్వు రాహుల్ గాంధీ చెప్పుకో. ఇప్పుడు వీళ్ళది ఇక్కడనే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అరాచకాలు మామూలు కాదు. అక్కడ నిజామాబాద్ జిల్లా బాల్కొండలా ఒక రెడ్డి ఎగురుతుంటాడు లేచి తుంగతుర్తిలో ఒక రెడ్డి ఎగురుతుంటాడు, ఎల్బీనగర్లో ఒక రెడ్డి ఎగురుతుంటాడు. అంటే మాది పార్టీ, ప్రభుత్వమే మాది, మేమే అధికారంలో ఉన్నాం అనుకుని విర్రవీగితే తీసి బండ కొడతారు. ఉట్టి కాదు. ఇప్పుడు పుట్టి ఆటికే ఏదో సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిరని చెప్పి అసభ్య పదజాలంతో మాట్లాడి లేదా కించపరిచారని మాట్లాడి అరెస్టులు చేస్తారు కదా ఇళ్ల బయటపడి. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడు? 100% చేయాలి కదా. బేడీలు చేతులకు బేడీ లేసి గొర్ర గుంజుకపోవాలి కదా అక్కడికి వెళ్ళి. ఏం తమాషాలు చేస్తారు అనుకుంటారా? బీసీలు అంటే ఏం లెక్కలేంతనం అనుకుంటారా? అంటే ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉందని ఇవాళ ఇప్పుడు బీసీ సంఘాలు, తర్వాత ఇక్కడ గౌడ సంఘాలు, యాదవ సంఘాలు అందరూ కూడా మొత్తం టోటల్ గా ఇక్కడ ఎల్బీ నగర్ లో కార్యక్రమం తీసుకున్నారు, చలో ఎల్బీ నగర్ అని చెప్పేసి. దానికి సంబంధించి మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? ఇది స్టేట్ వైజ్ ఇష్యూగా తీసుకుంటాం. బెంగళూరు ముఖ్యమంత్రి డికే శివకుమార్ తోటి మీటింగ్ ఉండడం వల్ల బెంగళూరు రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రేపు స్టేట్ వైజ్ ఇష్యూ కార్యాచరణ తీసుకుంటాం. వీళ్ళ సంగతి ఏందో, వీళ్ళ మదం ఏందో, వీళ్ళ మస్తి ఏందో, ఇంత
90% జనాభా మీద ఉన్న వీళ్ళ ఆధిపత్యం ఏంది, వీళ్ళ భౌతిక దాడులేంది? రాళ్ళ తీసుకొని కట్టెలు తీసుకొని కొడతారా? ఇంటికి పోయి ఎందుకు మాట్లాడిన వాళ్ళు నిరసన తెలపడానికి అడగడానికి పోతే కొడతారా? మరి మేము కూడా చేయడుంటారు వీళ్ళు అట్లా కొట్టాలనుకుంటారు, ఎవరన్నా బతుకుతారా అట్లా? ఇప్పుడు మండల కమిషన్ ఉద్యమాలు ఏమైంది? వీళ్ళు విర్రవి ఇదే బీసీలకు మెరిట్ లేదు, బీసీలకు ప్రతిభ లేదు, వీళ్ళకు అని కించపరిస్తే ఒక్కొక్కరిని తరిమి కొట్టే పారిపోయారు. ప్రతి ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% ఉంటారు. గ్రామం నుంచి మొదలుకుంటే పట్టణం వరకు 90% ఏకమై జట్టు కడితే వీళ్ళు ఏడుంటారు? కాబట్టి ఇది మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నటోళ్ళం. బీసీలు చాలా మంచోళ్ళు, ఓపికన్నోళ్ళు, ఎవరు జోలికి పోరు, తన పని తను చేసుకుంటూ పోతారు. సహనం నశిస్తే ఎట్లుంటది? సహనం ఒకసారి నశిస్తే అగ్గి అయ్యమంతది. ఒక్కసారి మైనదానికి నిప్పు రాజేసుకుంది అనుకో, దాన్ని ఎవడు ఆపలేడుగా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెంటనే ఇట్లాంటి వాళ్ళని తీసి సస్పెండ్ చేసి బయటపడేసేయాలి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే కొమ్ములు ఉన్నాయా? రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అదేమన్నా నామినేటెడ్ పోస్ట్ వాళ్ళ నాయన పేరు చూసో ఎవరు చూసో ఇచ్చినట్టు అది. కాంట్రిబ్యూషన్ ఏంది కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళ పార్టీ అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లాలో మీ పార్టీకి వెళ్ళి ఒక బీసీ ఎమ్మెల్యేని చూయించు, ఒక బీసీ ఎమ్మెల్సీని చూయించు, ఒక బీసీ మంత్రిని చూయించు. 90% ఉన్న బడుగులు మీకు ఎందుకు ఓటేయాలి? మీ నాయకత్వాన్ని ఎందుకు అంగీకరించాలి? ఎవరి పార్టీది? ఎక్కడి పార్టీ? ఈ సందర్భంగా నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ కిరాయిదారుల పార్టీలు, ఇవన్నీ అగ్రకులాలకు కొమ్ము కాసి అగ్రకుల ఆధిపత్యాలకు కొమ్ము కాసేటువంటి పార్టీలు. ఈ మనన్గాని పార్టీలలో దూరి ఇవాళ బాధ్యత మాదే, మీరు ఎందుకు వచ్చారు, మా ఫోటో లేకపోతే తగలబెడతాం, కాలబెడతాం, పోషుడు ముండా అని ఒక పెద్ద మనిషి 80 ఏళ్ల పెద్ద మనిషిని తల్లిని పట్టుకొని ఆ రకంగా తిట్టుడు. ఇంకొకడేమో గౌడ్స్ బట్టబాజిగాళ్ళు, గౌడ్స్ బట్టబాజిగాళ్ళు కాదు, గౌడ్స్ 10 మందికి పట్టడనం పెట్టి ఇవాళ 10 మందికి సేవ చేసేటోళ్ళు, ఈ సమాజాన్ని బతికిస్తోళ్ళు. గొల్ల కుర్మలు లేకపోతే వీళ్ళకి పాలు పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? గొల్ల కుర్మలు లేకపోతే కుమారన్న కుండలు చేసి, సాకరన్న బట్టలు ఉతికి, మంగళన్న క్షవరాలు చేసి, వీళ్ళకి సర్వస్వం సేవ చేసే కులాలు బీసీ కులాలు. బీసీ కులాలు లేని వీళ్ళ బతుకు లేకపోతే వీళ్ళు లేరు. ఇప్పుడు మన మాదిగ అన్నలు తోలు ఒడిసి చెప్పులు కుట్టించారు, కిర్రు అని నడిచిరు వీళ్ళు. మన నరాలుగా దారాలు చేసి బట్టలు కుట్టించినాం, బట్టలు నేసినాం. ఒక్కొక్క చరిత్ర చూస్తే తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి సమాజానికి బ్రహ్మాండంగా సేవ చేసి బతికించిన వాళ్ళం. ఈ ఆధిపత్యము తెలంగాణ మీ తాత జాగీర్ అనుకుంటారా? ఏమనుకుంటారు తెలంగాణ? మీ మొత్తం కార్యాచరణ రూపొందిస్తాం. తను పార్టీకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ 5% ఉన్న అగ్రకులాల పక్షమా లేకపోతే 90% ఉన్న బడుగుల పక్షమా తెలుసుకోవాలి. ఈ దొంగ నాటకాలు నడవే, ఈ గోడ మీద పిల్లిలాగా మాట్లాడి మాకు వాడు కావాలి, అవ్వ కావాలి, పువ్వు కావాలి నడవదు. ఏదో ఒకటి తెలుసుకోవాలి. మీరు బీసీ ఎస్సీ ఎస్టీ చిన్నారెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. ఇప్పుడు చిన్నారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ అదే బాబు, ఇప్పుడు అదే వాళ్ళకి అన్యాయం జరిగితే అర్ధరాత్రి స్పందిస్తారు. ఒక హైదరాబాద్ లో రాష్ట్ర రాజధానిలో నడిబొడ్డు ఎల్బీ నగర్ చౌరస్తా కాసోజు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఏ రెడ్డి కమ్మ చేసిండా? ఎవడు చేసిండు ప్రాణత్యాగం? కాసోజు శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య 1100 బిడ్డలు పానాలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని, నేను పీక కాంగ్రెస్ అధ్యక్షుడిని, నేను ఇంకో కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా. కానీ బడుగులను కించపరిస్తే, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మనోభావాలను దెబ్బతీస్తే బిడ్డ తొక్కి తోలు తీస్తారేమనుకుంటారు. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాట. దీనిపైన ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఏది ఇప్పుడు కార్యాచరణ తీసుకున్నారు కదా జక్కే వీరస్వామి. ఎందుకంటే అసలు చూడండి, అంటే ఇప్పుడు
మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కనీసం ఇప్పుడు పిసిసి అధ్యక్షుని ఫోటో ఇప్పటి నుంచి ఒకసారి మీరు మొత్తం కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే పిసిసి అధ్యక్షుడే ఫైనల్ కదా, ఆయనే పెద్ద కదా. మరి ఆయన ఫోటో లేకుండా లేకపోతే ఆయన ఫోటోని గిత్తంత ఇంత వేసుకుంటా మరి చేస్తున్నారు కదా, మరి దానిపైన ఏమందాం? అంటే మీకు ఒక రకంగా మాకు ఒక రకంగా. ఒకసారి జక్కే వీరస్వామి గౌడ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు అన్న? నిన్న వాస్తవానికి ఏంటి అంటే, ఇప్పుడు నిన్న వాస్తవానికి ఏమన్నాడంటే వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ఏమంటాడంటే, మేము బీసీల మనోభావాలను కానీ మేము గౌడ్స్ యాదవ్ మనోభావాలని ఎవరిని కూడా మేము కించపరిచే విధంగా మాట్లాడలేదు. దాన్ని ఏఐ వీడియో తయారు చేసి మాకు దాన్ని మా కొడుకు మీద ఎదుగుతాడని చెప్పి దుష్ప్రచారం చేసారు, మా క్యాడర్ దెబ్బ కొట్టడానికి ఒక ప్రయత్నం చేశారు అని ఆయన ఏఐ చేసిన చెప్పాడు అన్న. అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, ఫోరెన్సిక్ పంపిద్దాం. ఫోరెన్సిక్ పంపిస్తే క్లారిటీగా ఇది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ తేలిపోతుంది కదా. చెప్పబోయేది కూడా అది ఏందనేది కూడా ఇప్పుడు దాన్ని పంపిస్తే తెలుస్తుంది. మళ్ళీ ఒకటి రెండోది ఏంటంటే, నిన్న వాస్తవానికి అదా కాదు అడుగుదాం అని పోతే పోలీసు వాళ్ళు ఇంటిని కూడా పెట్టుకొని తన ఫేక్ బ్యాచ్ ని ఇంట్లో పెట్టుకొని రాళ్లతో కర్రలతో కొట్టించిన మనోళ్ళందరినీ అడుగుదామని పోయినాం అంతే. ఇది ఒక నాయకునిగా, ఒక రాష్ట్ర యూత్ అధ్యక్షునిగా మీ నాన్నగారు కూడా ఒక మంచి అది మీకు ఒక గౌరవం ఉండేది కాబట్టి ఎందుకు చేసిన చెప్పి అడుగుదామని పోతే కనీసానికి వాళ్ళ అనుచరులతో పెట్టి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేసిన ఒక హంగామా సృష్టించారు అక్కడ. మేమందరం పోతే బీసీలందరం మేమందరం పోతే ఏం చేయాలి ఇక్కడ? ఎప్పుడు చూడన్నా వాస్తవంగా 50-60 సంవత్సరాలుగా రెడ్డి పరిపాలన ఉంది మన రాష్ట్రాల లోపల. ఇంకా మనకు బీసీలు అనేది ఒక చిన్నది, ఒక అమ్మని చూస్తే, ఈశ్వరమ్మని చూస్తే ఒక తల్లిని చూసినట్టు అనిపిస్తుంది. పెద్ద మనిషి. అలాంటిది యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు ఓన్లీ మెంబర్షిప్ ఇస్తే గౌరవించి అమ్మని గౌరవించిస్తే ఇది ఓర్చుకోలేకపోయింది. వాళ్ళ నాన్న ప్రభాకర్ రెడ్డిను శివచరణ్ రెడ్డి అనే వ్యక్తులు కరెక్ట్. మళ్ళీ మీదికి ఒకటన్నా ఇది కాంగ్రెస్. ఇప్పుడు మన మహేష్ కుమార్ అన్న పీస్ ఉంటాడు బీసీ నాయకుడు, పొన్న ప్రభాకర్ బీసీ నాయకుడు ఉంటాడు. వాళ్ళ రాహుల్ గాంధీ కూడా మీరు ఏం చేస్తారు? రాహుల్ చెప్పుకుంటా చెప్పుకోరని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా లేదంటే ఈయననే పెద్ద మనిషి. అంటే ఏందన్నట్టు, అంటే తనకు తనే పెద్ద. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందన్నా? అంటే బీసీలను ఏ రకంగానైనా కూడా అనగదొక్కే విధంగానే ఉంది. అంటే ఇంతవరకు కూడా అతని మీద చర్య తీసుకోలేదు, అతను పార్టీకి వెళ్ళి బహిష్కరించలేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే వాళ్ళు రెగ్యులర్ కొమ్ము కాయడమే తప్ప మన బీసీలను వాస్తవం పట్టించుకునే ఒక పరిస్థితి లేదన్నా. ఇప్పటికైనా బీసీలు ఇదనన్నా ఇది మొదటి అడిగా అనుకున్నాం. ఇప్పటి నుండి మనం బీసీలో ఒక్కటి కావాలి. వాళ్ళు మనం అందరం కూడా ఏం లేదన్నా మన ఓట్లతో గెలవడం, మన నిన్న వాళ్ళు పెత్తన చెల్లించడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకా అరాచక పాలన, ఇంకా ఈ రెడ్ల పాలన, ఈ యొక్క అగ్రవర్ణాల పాలన ఎన్ని రోజులు మనం భరిస్తామన్నా? ఒకసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ ఇవాళ కూడా మేము ఇవాళ వెళ్ళినారు పాపన విగ్రహం దగ్గర కూడా అన్ని మళ్ళీ బీసీ సంఘాలు, గౌడ సంఘాలు అందరూ కూడా ఇవాళ మళ్ళీ ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్న. ప్రతి ఒక్కరు ఈ రోజు 10 గంటల వరకు కూడా మన బీసీ సోదరులు, గౌడ సోదరులు కానీ, యాదవ్ సోదరులు కానీ, ఒక్క ఈశ్వరమ్మ యాదవ్ జరిగినట్టు అవమానం కాదు, ఒక బీసీలో జరిగినట్టు అవమానం కాదు, బహుజన వర్గాల్లో జరిగినటువంటి అన్యాయం అని చెప్పి ఈ సందర్భంలో అది చేస్తా ఉన్నాం. ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా, అలాగే నిరసన కార్యక్రమంలో కూడా శాంతియుత నిరసన కార్యక్రమం, నిన్న కూడా శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళ ఇంటికాడ పోయి అడుగుదాం అనుకున్నాం మేము అంతే. కానీ తన ఒక ఫేడ్ బ్యాచ్ పెట్టి అందరినీ కూడా నిన్న కర్రలతో రాత్రి కూడా ప్రత్యక్షంగా కూడా లైవ్ లో కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఛానళ్లలో కూడా వచ్చిందన్న మీరు చూడొచ్చు వాస్తవానికి. అందుకే మేము ఈ రోజు కూడా మళ్ళీ చేస్తా ఉన్నాం. ఈశ్వరమ్మ యాదవ్ క్షమాపణ చెప్పడం కాదు, బీసీలకు క్షమాపణ చెప్పడం కాదు, మా మనోభావాలు చెప్పిన క్షమాపణ చెప్పి వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అది కాదు ఇక్కడ కాదు, ఈశ్వరమ్మకు డైరెక్ట్ వచ్చి ఈశ్వరమ్మ కాళ్ళు మొక్కితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పార్టీకి వెళ్ళి కూడా బహిష్కరించాలి. మరి మహేష్ కుమార్ గౌడ్ అన్న, ప్రణు ప్రభాకర్ అన్న మరి బీసీలో జరిగిన అవమానంగా భావించి మరి వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో చూద్దాం. వాళ్ళ ఒక అధిష్టానటువంటి రాహుల్ గాంధీనే ఇవాళ తీసి పారేసే విధంగా రాహుల్ గాంధీ నువ్వెంత అన్నా అంటే చూసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. మనం అది నేను అదే అంటున్నా. రాహుల్ గాంధీ అన్నాడంటే ఇక మరి ఏంది అంటే ఇప్పుడు అంటే తెలంగాణ లోపల ఇవాళ అంటే రెడ్ల పాలన తప్ప ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎక్కువ తీసుకోవాలంటే ఇవాళ మన రెడ్లదే ఆధిపత్యం అన్నట్టే కదా కాంగ్రెస్ అనేది. మరి అలాంటప్పుడు మన బీసీ ఎందుకు ఉన్నాడు? సిగ్గు సోయని మన బీసీలో కూడా ఉండాలి కదా. ఎవరికెంతో వాళ్ళకంతా అన్నాడు కదా మళ్ళీ ఆయన అన్నాడు. ఇప్పుడు మరి ఏం చేస్తాం, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అంతే. ఇప్పుడు మరి కార్యాచరణ ఏముందని వాళ్ళ
వాళ్ళ కార్యాచరణ అనేది మేము అన్ని గౌడ సంఘాలు బీ సంఘాలు అందరం పోతున్నాం. ఇలా ఏం లేదన్న శాంతియుతంగా చూస్తాను అతని మీద. ఇవాళ ఒకటి ఏంటంటే క్షమాపణ చెప్పడం కాదు, వాస్తవంగా పార్టీ ఏం చర్య తీసుకుంటుందో మహేష్ కుమార్ గౌడ్ అన్న పొన్న ప్రభాకర్ అన్న కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తనను పార్టీనే ఆయన కంప్లీట్ గా తీసిపరేసినట్టుగా మాట్లాడాడు. అలాంటప్పుడు అంటే తన రెడ్డి ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఉన్నప్పుడు ఇవాళ మనం ఎంతసేపు వాళ్ళ కింద అడుగులో మడుగులు బానిసలాగా బతుకులాం బీసీలో అందరం. మేము ఒకటే నిర్ణయం అన్న చెప్పండి. ఇప్పుడు ఎంతసేపు బీసీలు అనేటువంటి అడుగులో మడుగుచ్చుకుంటా పోవద్దు అనేది మా ఉద్దేశం అన్న. మన ఓట్లు మనం వేసుకుంటాం, మనకి గెలుతాం. ఇవాళ వాళ్ళ ఓట్లు వేసి గెలిపించి అలా చట్టసభలో కూర్చుండబెట్టి అధికారంలో కూర్చుండబెట్టి ఇవాళ మన వీరంగా మన పరిస్థితి వాళ్ళ చట్టం వల్ల చేతున్నారు కదా. ఇవాళ పోలీసు వాళ్ళందరూ ఆ ఇంటికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు. తనకి మద్దతు తెలిపే విధంగా పోలీసు వాళ్ళు మేము అడుగుతామని పోయినాం అన్న. మేము దాడికి పోలేదు ఇంటికి వస్తామని మేము అడుగుదామనే పోయినాం. మేమందరం కూడా మా బీసంగాలకు మా బట్ట జానన్న కావచ్చు, మా నీరజ కావచ్చు, మేమే కావచ్చు, మా దేశకాల సామర్థ్యం కావచ్చు, మేము అందరం కూడా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మేము అడుగుతాం అసలు ఏం జరిగింది ఏం కదా అని అడుగుదాం అనిపోయాను. ఇది కరెక్ట్ కాదు అని. ఆ తర్వాత మేము అందరం కూడా వెళ్ళిపోయినారు. అక్కడ మొత్తం అక్కడ రోడ్డు మీద కూర్చొని మేము నిరసన కార్యక్రమం చేసినాం తప్ప అసలు మేము ఉద్దేశం మాకు లేదు. కానీ కావాల్సుకొని దీన్ని ఇష్యూని పెద్ద చేసి ఒక రాజకీయంగా ఎదగడం కొరకు ఇలా బీసీలను అనుకునే ప్రయత్నాలు భాగంగా చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ రోజందరూ కూడా బీసీలు అనేటువంటి వాళ్ళు సోయి తెచ్చుకొని ఇకనైనా మనం అందరం కూడా మన ఓటు బ్యాంక్ మనకు ఉన్నప్పుడు ఇవాళ ఆ పార్టీలో ఈ పార్టీ అనేది కూడా బీసీలను వాడుకుంటున్నది తప్ప మనకంటూ ఒక ఉద్యమం స్వతంత్ర బీసీ ఉద్యమం అనేది ముందుకు వచ్చింది. ఆ వచ్చిన రోజు అందరం కూడా మనం ఓట్లు వేసుకొని మన బీసీ బిడ్డలు ఇలా చట్టసభలో కూర్చున్నట్టయితే ముఖ్యమంత్రి గారు మనం ఉంటే మనకి ఎంతో న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళు ఉన్నారనే కదా అధికారంలో అంతే. మేము కూడా పోతున్నాం, అందరు వస్తున్నారు, మన వాళ్ళందరూ బీసీలందరూ కూడా వస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరం కూడా ఇవాళ శాంతియుత నిరసన కార్యక్రమం తప్ప మేము ఎవరికి ఓడడం లేదు, ఎవరి దగ్గర ఓడడం లేదు. ఎందుకంటే నిన్న కూడా గదే చేసినాం. ఆయన ప్రతి దాడి చేసినాడు తప్ప మేము దాడి చేసే సిద్ధాంతం. ఎందుకంటే మాకంటూ ఇప్పుడు మేము చట్టానికి అతీతం. ఎందుకంటే మేము చట్టాన్ని నమ్ముకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎందుకంటే ప్రభుత్వం చట్టానికి అతీతం ఎవరు కాదు. కానీ వాళ్ళు నేను చేసిన ఒక దౌర్జన్యపూర్తం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఊకోమని ఇలా పోతున్నాం. మేము మళ్ళీ పోయి శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అతని మీద చర్య తీసుకునేంత వరకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఇది వీరస్వామి గౌడ్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ కల్లు గీత కార్మికుల సంఘం ప్రెసిడెంట్. ఆయన విషయం ఏంటంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా అసలు ఇక కనీసం మనుషులు అన్నట్టు కూడా చూస్తలేరు. ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే మనుషులుగా కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇదంతా దీనికి అంతటి కూడా మూల్యం చెల్లించుకుంటారు. మనం ఎందుకంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మీరు మాట్లాడారని చెప్పేసి మేము మాట్లాడాలంటే ఇంకెక్కువ మాట్లాడతాం. మా గౌడుల గురించి, మా గౌడ బిడ్డల గురించి, మా యాదవ బిడ్డల గురించి, మా వాళ్ళ గురించి మాట్లాడితే తొక్కి నారదీసి ఇవన్నీ కూడా చేస్తాం. కాకపోతుందంటే మీరు అట్లా చేసినప్పుడు మేము కూడా చేస్తే మీరు చేసిన తప్పు మేము చేస్తే కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి ఏం చేస్తాడు, మీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తాడు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడాడు, రాహుల్ గాంధీ మీద మాట్లాడాడు, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడి. కాబట్టి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు ఏం కథ అనేది చూద్దాం. ఇప్పుడు అది చూడకపోతే చూద్దాం తర్వాత కథ. ఇక వార్తల్లోకి వెళ్దాం. యూరోప్లో వడగాల్పులకు వారంలో 10,000 మంది బలి, అందులో 9,000 మందికి పైగా 65 ఏళ్లు పైబడిన వారే. ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య అత్యధికం. వాతావరణ మార్పులే ప్రధాన కారణం అంటున్నారు సైంటిస్టులు. అసలు ఈ ఎల్నినో మాత్రం ప్రపంచాన్ని మొత్తం ఖతం చేసేస్తుంది. మామూలుగా లేదు ఇక ఈ ఎండలు, తర్వాత ఈ వడగాల్పులతో. అంటే యూరోప్ దేశాలలో అసలు యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే చల్లగా ఉంటుంది వాతావరణం. ఈ చల్లటి వాతావరణానికి వాళ్ళకు వడగాల్పులు వచ్చేసి వేడి అయ్యేసరికి పాపం పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ముసలాళ్ళు ఉంటారో ముసలాళ్ళందరూ చచ్చిపోతారు. పాపం 10,000 మంది చచ్చిపోయారు. చచ్చిండు. 6గురిని చంపిన ఉన్మాది సూసైడ్ చేసుకున్నాడు. వాడు కొత్తూరు పెంజర్లలోని ఓ వెంచర్లో కిల్లర్ రాజ్ కుమార్ డెడ్ బాడీ. ఇక గడ్డి మందు తాగి చనిపోయిన ఆనవాళ్లు స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు సానుభూతి కోసం. జేబులో సూసైడ్ నోటు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిండ్రు. వీడేం చేసిండు, ఇట్లా ఈ చంపడానికి ముందే ప్లాన్ చేసుకుని ఒకటి సెల్ఫీ వీడియో కూడా తీసిండు. వాళ్ళందరూ నన్ను పైసల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు, బాలిక కుటుంబ సభ్యులు నన్ను పైసల గురించి వేధించిండ్రు. 40 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. కాకపోతే నేను ఇయ్యానని చెప్పేసి నేను అంటే నా మీద అక్రమంగా కేసులు పెడతానన్నారు. దీంతో నా మీద కేసులు పెడతారు కాబట్టి నా కుటుంబం ఆగమవుతుంది కాబట్టి నేను ఇట్లా అని వాడు సానుభూతి క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ నిజంగా అట్లా జరిగి ఉంటే నువ్వు కూడా కేసులకు వెళ్ళాలి, లేకపోతే నువ్వు కూడా దాని మీద న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది, లేకపోతే నువ్వు సావనుంటివి, సస్య సావనుంటివి. 6 గురించి చంపే హక్కు నీకెక్కడిది రా బాబు.
వేస్ట్ ఫెలో. ఎవ్వడు కూడా ఇటువంటి ఆలోచన చేస్తే యాక్చువల్గా ఇప్పుడు ఆడు చచ్చిపోయింది, సొంతంగా చచ్చిపోయింది కాబట్టి ఓకే, వీళ్ళు అన్ననే వచ్చి చెప్తున్నాడు ఏమని, వీళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సింది, వీడు ప్రశాంతంగా సావాల్సింది కాదు అని చెప్పేసి వాళ్ళ అన్ననే చెప్తున్నాడు. సొంత అన్న. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే ఈయన అంత్యక్రియలు చేయాలంటే అంత్యక్రియలు పించక్రియ లేదు, వాడు మావోడే కాదు, వాడు మనిషే కాదు, వాడు రాక్షసుడు, వానికి సంబంధించి మేము కనీసం పట్టించుకోమని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే ఇటువంటి బతుకు ఎందుకు బతకాలి? ఇప్పుడు సస్య వాడు కావాలి, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నీ వల్ల లోకానికి ఏం లేదు కాబట్టి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో అత్యంత కిరాతకంగా 6గురిని చంపిన ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని వెంచర్లో ప్రహరీగోడ సమీపంలో సోమవారం మధ్యాహ్నం అతడి డెడ్ బాడీని స్థానికులు గుర్తించిండ్రు. 100కు ఫోన్ చేసిరట. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని మృతదేహాన్ని నిర్ధారించుకున్న అనంతరం అతడి అన్న భాస్కర్ని పిలిపించారు. ఇక ప్రొసీజర్ ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. డెడ్ బాడీ పక్కన పురుగుల మందు బాటిల్, ఇక స్మార్ట్ ఫోను, 2 500 రూపాయల నోట్లు, కొంత చిల్లర, బస్ టికెట్, దగ్గుకు సంబంధించిన టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నట. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో భార్య, పిల్లలు, బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మ సహా 6గురిని శుక్రవారం అర్ధరాత్రి రాజ్ కుమార్ అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. వాడు తర్వాత పోయి సూసైడ్ చేసుకున్నట. వాడు వస్తే ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఏడ్చోడు కూడా లేడు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళన్న అంటున్నాడు, సొంతం అన్న. వీడిని అసలు యాక్చువల్గా ఇట్లా ప్రశాంతంగా చచ్చిపోవాల్సింది కాదు, వీడిని ఎన్కౌంటర్ చేయాల్సింది, ముక్కలు నరకాల్సింది అంటున్నాడు వాళ్ళ అన్ననే సొంతం. వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా అంటున్నారు, వీడు మావాడే కాదు, అసలు మేము అంత్యక్రియలు చేయం, వాడిని అసలు మా ఇంటికి తీసుకురావద్దు దయచేసి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి సావు, ఇటువంటి బతుకు, ఇక బతుకెందుకు బతకాలరా బాబు? ఎవరైనా ఇటువంటి కథలు పడ్డాడు, ఎవడైనా కానీ వీని ఎన్కౌంటర్ చేసి పడేసాలి కొడుకుల్ని. ఇక ఫండ్స్ పర్మిషన్ల కోసం కొట్లాడండి. పార్లమెంట్లో ఎంపీలు రాజకీయాలకు అతీతంగా గలమెత్తాలి. రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఒక రకంగా ఒక మంచి పని చేసిండు ఈ రకంగా మాత్రం ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్ని పార్టీలను పిలిచి అన్ని పార్టీల ఎంపీలు కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ మనం తమిళనాడు చూస్తాం. తమిళనాడులో రాజకీయాలు రకరకాలుగా రసవత్తరంగా జరుగుతాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, ప్రత్యారోపణలు చేసుకుంటారు. మొత్తం ఒక రకంగా యుద్ధ రంగాన్ని తలపిస్తుంది అసెంబ్లీ. కానీ తమిళనాడు రాష్ట్రానికి ఫండ్స్ కోసం కానీ, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి జల్లికట్టు పండుగ కోసం కానీ వాళ్ళు మొత్తం కూడా కేంద్రాన్ని, అన్ని పార్టీలు బీటీలని పక్కకు పెట్టేస్తారు, కేంద్రాన్ని ఎదిరిస్తారు. వాళ్ళు ఏది ఏమైనా సరే 100% మేమే కరెక్ట్ అంటారు, అందరు కలిసి ఉంటారు. అప్పుడు అంటే అటువంటి చైతన్యం అనేటువంటిది తమిళనాడుకున్నటువంటి చైతన్యం తెలంగాణకు అవసరం. ఎందుకంటే ఇక్కడ పార్టీలు బీటీలని పక్కకు పెట్టేసారు. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రజాప్రతినిధులు ఒక్కటి కావాలి. ఈ బీజేపీ, బీఆర్ఎస్, లేకపోతే ఇంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకే పార్టీ, ఎంఐఎం, ఇవన్నీ వదిలేసి ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని దీనికోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి పెట్టాడు. సరే, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ గారిని, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి మాట్లాడారు. మేము కూడా సపోర్ట్ చేస్తాం, 100% రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కూడా చూస్తామని చెప్పుడు కాదు, చెయ్యాలి. అందరూ 100% కలిసికట్టుగా పని చేయాలి. మిమ్మల్ని పంపించింది మీరు కొట్లాడుకోరి, మీ పార్టీల కోసం కొట్లాడుకోరి అని కాదు. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, రాష్ట్రం అభివృద్ధిలో పాత్ర వహించాలి, తర్వాత రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ మెట్రో విస్తరణ, త్రిబుల్-ఆర్, మూసీ పునరుజ్జీవం కోసం పోరాడాలి. బుల్లెట్ రైళ్లు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నదీ జలాల్లో న్యాయమైన వాటా, ఏపీ నుంచి రావాల్సిన ఎన్ఓసీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి. నిన్న ఎంపీలందరితో, ఆల్ పార్టీస్ ఎంపీస్ తోటి మాట్లాడినట. కొంతమంది వచ్చిండ్రు, కొంతమంది రానంటున్నారు వేరే పార్టీ వాళ్ళు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో గలమెత్తాలని ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ఫండ్స్, పర్మిషన్లు సాధించుకోవాలన్నారు. కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో, ట్రిబుల్-ఆర్, ఇటు మూసీ పునరుజ్జీవం, ఐఐఎం, బుల్లెట్ రైళ్లు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అనుమతులతో పాటు అంతర్రాష్ట్ర నదీ జలాల వాటాలు, ఏపీ నుంచి రావాల్సిన ఎన్ఓసీల సాధన కోసం పోరాడాలన్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమీక్షించారు. ఇక ఎంపీలకు అవసరమైన పూర్తి సమాచారాన్ని, పెండింగ్ ఫైళ్ల వివరాలను తక్షణమే అందించేందుకు వీలుగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ను కోఆర్డినేటర్ గా నియమించినట్లు వెల్లడించిండు. ఇక మెట్రో త్రిపుల్ పై ప్రత్యేక నజర్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి విచారించారు. ఇప్పుడు వివరించిన మంచిగానే ఉన్నది, కానీ ఫేజ్ 1కు సంబంధించి వాళ్ళు కేంద్రం ఓకే అయిపోయిందంటే వైష్ణవ్ అక్కడ కిషన్ రెడ్డితో కలిసిపోయి మాట్లాడొస్తారు కేంద్ర రైల్వే శాఖ మంత్రితోటి. మరి మాట్లాడొచ్చు, అంత ఓకే అని చెప్తే తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టలే, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలే. ఇప్పుడేమో ఇంకా కాలేదని అంటున్నారు. మరి ఎంతవరకు వచ్చిందని చెప్పాలి. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి మళ్ళీ వెళ్తున్నాడట ఢిల్లీకి. మరి ఏం చేస్తాడో ఏం కథ చూడాలి. ఇందుకు కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాప్స్ ను నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే త్రిపుల్ ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభంతో పాటు దక్షిణ భాగం భూసేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చేలా ఎంపీలు ప్రయత్నించాలన్నారు. మూసీ పునరుజ్జీవం పనులు మొదటి దశ టెండర్ల స్థాయికి వచ్చిందని, ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద దీనికి కేంద్ర అప్రూవల్ లెటర్ సాధించుకునేందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవాలని చెప్పేసి సూచించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఓకే సరే, నిజంగా ఒకవేళ ఫండ్స్ తెస్తారా తేరా అని చూడాలి, కానీ 100% తేవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడ ఎంఐఎంకి ఒకరు ఉన్నారు. 11 మంది మీరు ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. దీనిపైన 100% రాష్ట్ర వాటా కోసం మీరు కొట్లాడాలి. మీరు మిమ్మల్ని పంపించింది అందుకే సపరేట్గా జీతాలు తీసుకొని సపరేట్గా ఇంటికాడ కూర్చుంటుంది కాదు. అమరవీరుల రక్తం దాగి 1400 కోట్లు వెనకేశారు. బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి అక్కడ శంకరమ్మ అడుగుతా ఉంది. ఆ సొమ్మును అమరవీరుల కుటుంబాలకి పంచండి. కేసీఆర్, హరీష్ రావులవి శవ రాజకీయాలు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్ అయింది. ఎల్బీ నగర్ టిమ్స్ కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కేకే కమిటీకి ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ షరతులు పూర్తి చేశాకే విచారణ. బనకచర్యలను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిషన్పై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఏపీకి ఇంజెక్షన్ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థన నిరాకరించిందట. దానికి లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని చెప్పిందట సుప్రీంకోర్టు. 2 ఏళ్లలో దేవాదులు పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. పెండింగ్ పనులు భూసేకరణకు తక్షణమే 194 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. మేమున్నది కేటీఆర్, హరీష్ చెప్పినట్టు చేసేందుకు కాదు. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఉంటుందని వెల్లడి. మరి అవును, కానీ ఇప్పుడు మీరు ఉన్నది ఇట్లా ఇప్పుడు అంత అంటున్నారు కదా. మీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఎప్పుడు ఓసారి చిన్నారెడ్డికి ఇంకా కావాలంటే మరి నేను కూడా చేసి చెప్తా. మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటారో ఏం కథ అనేది చూడాలి. మరి అంటే రెడ్డిలకు ఒక రకమైన చర్యలు, తర్వాత ఇక్కడ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అంటే ఒక రకమైన చర్యలు ఉంటాయి అనేది మరి చూడాలి కథ ఏందో. 10 ఏళ్లలో దేవాదుల సీతారామ ఎందుకు కట్టలే మంత్రి ఉత్తమ్. ఇక వరద నీటితో లిఫ్ట్ చేయాలంటున్నారు, మరి బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగుతున్నాడు. దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అక్కడే అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్ పనులు భూసేకరణను తక్షణమే 194 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సోమవారం ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సారక్క ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బట్టి విక్రమార్క పరిశీలించిందట నిన్న పోయిన రాళ్ళకి. ఈ విషయాల మీద మాట్లాడతారో చూడాలి. మరి ఇలా గిగ్ వర్కర్లకు ఏసీ గెస్ట్ రూమ్లు ఇస్తారట. ఎక్కడ అమెజాన్ భాగస్వామ్యంతో ఆశ్రయ్ కేంద్రాలు వారి కష్టాన్ని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తుంది. గిగ్ వర్కర్లు పాపం ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అప్పటికప్పుడు తెచ్చిస్తారు. వాళ్ళు స్పీడ్గా రావాలి కాబట్టి యాక్సిడెంట్లు అవుతుంటాయి, వాళ్ళకు కాళ్ళు ఇరుగుతుంటాయి, చేతులు ఇరుగుతుంటాయి, కొంతమంది చచ్చిపోతుంటారు పాపం. వాళ్ళ కోసం ప్రత్యేక చట్టం తెచ్చారు, సంతోషం. ఇంకా దాన్ని బలోపేతం చేయాలి, వాళ్ళకు వాళ్ళ కేర్ టేకింగ్ చేయాలి పాపం. ఇక రద్దీ ప్రాంతాల్లో 5 ప్రత్యేక సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందమట రెస్ట్ తీసుకోవడానికి. భూములకు ప్రతి ఏడాది పహానీ ఉండాల్సిందే. ఇంకా పహానీ లేకుండా ధన్మని ఇట్లా నిమిషాలలో మారిపోతుంటుంది. అక్కడ ఓనర్ వచ్చి సంతకం పెట్టాడు, ఓనర్ అమెరికాలో ఉంటాడు, లేకపోతే ఇంకో దగ్గర ఉంటాడు.
సంతకం ఉండదు, దింతకం ఉండదు, దాని మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రంగకథలని పడుతురు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పహానీలు ఉండాలని చెప్పి చెప్తుందట. ఆ పహానీలు కూడా మార్చే కథ చేస్తారు, మరి ఏందో చూడాలి ఇంకా. కానీ డిజిటల్తో పాటు మాన్యువల్గా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. భూముల వివరాలు పకడ్బందీ ఆధారం అదే ప్రభుత్వానికి సూచిస్తూ రెవెన్యూ నిపుణులు నివేదిక ఇచ్చిరట. రాష్ట్రంలో భూముల వివరాలు అటు ఇటు కాకుండా పక్కాగా ఉండాలంటే భూ యజమానుల హక్కులకు పూర్తి రక్షణ లభించాలంటే ప్రతి ఏటా పహానీ అంటే గ్రామ లెక్కల రిజిస్టర్ రాయడం అత్యంత ఆవశ్యకమని రెవెన్యూ నిపుణులు తేల్చి చెప్పారు. గత పాలకుల హయాంలో తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగుదారుల వివరాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు రికార్డుకు ఎక్కడం లేదని, దీనివల్ల లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు, రైతులు ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా డిజిటల్ విధానంతో పాటు సాంప్రదాయ మాన్యువల్ పహానీలను కూడా తక్షణమే పునరుద్ధరించాలని రెవెన్యూ నిపుణులు ప్రభుత్వానికి సూచించారట. అవి ఉండాలని. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఈజీగా చేసుకుంటారు కదా, పహానీలు అయితే డైరెక్ట్ మాన్యువల్గా ఉంటే ఇవి జరగకుండా ఉంటుందని. క్షేత్రస్థాయిలో పహానీ పూర్తిగా కనుమరుగైపోవడం, కేవలం ఆన్లైన్ యాజమాన్య హక్కులకే పరిమితం కావడం వల్ల అనేక భూ వివాదాలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల క్రయ విక్రయాల వారసత్వ సంక్రమణలు, తర్వాత ఇక్కడ ప్రభుత్వ భూముల పరిరక్షణ, అన్యాక్రాంతమైన భూముల వివరాలు పక్కాగా తేలాలంటే పాత పద్ధతిలో ప్రతి ఏటా పహానీ రికార్డులను నిర్వహించడం మినహా మరో మార్గం లేదని సూచించారట. లాస్ట్కి వస్తే ఏమవుతుంది, మళ్ళీ రాతపూర్వకంగా ఉండాలి లెక్క. ఎందుకంటే అదే అవసరం అంటే ఇప్పుడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కార్పొరేట్ సలాం. మల్లెపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతరనట. ఏది ఇక్కడ గవర్నమెంట్ది ఐటీఐ ఉండి మల్లెపల్లిలో, దాన్ని ఏటీసీగా వేసారు కదా, ముఖ్యమంత్రి వచ్చింది అక్కడికి. మెగా జాబ్ మేళాకు 2500 మంది విద్యార్థులు, 30కి పైగా ప్రముఖ కంపెనీలు సందడి చేస్తున్నాయట. యువతకు సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మల్లెపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 30 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసుకున్న అవుట్ గోయింగ్ విద్యార్థుల కోసం ఈ భారీ ఉపాధి వేదికను ఏర్పాటు చేసినట్టు. ఐటీఐ అయితే ఏం లేదని చెప్పేసి ఇదివరకు అన్నారు కాబట్టి ఐటీఐని ఏటీసీగా మార్చి ఇప్పుడు కొంతవరకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిండు. అది నడుస్తున్నట్టుంది కథ. ఇక హార్మోజుపై పెత్తనం మాదే. ఇక చూసుకో, ఇక అమెరికా మళ్ళీ ఈ కథ ఒకటి మళ్ళా మూసేస్తాం అనేమో ఇరాన్ అంటూ తీసేస్తామని అమెరికా అన్నది. లాస్ట్కి వస్తే ఇప్పుడు తీసినా కానీ మేము పన్నేస్తాం, 20% కట్టాలట పన్ను. మీరు అయ్యే జాగిరు 20%. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. వాణిజ్య నౌకల్లోని సరుకులపై 20% పన్ను వసూలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నట. నౌకల భద్రత కోసం ఛార్జీలు తప్పవని ట్రంప్ అంటున్నాడు. చూసుకో, భద్రతనట. ఎవడు వదులుతలేడరా నాయన. ఇప్పుడు ఎవడి వ్యాపారం వాడి కథ వాడికే కనిపిస్తున్నాయి. ఇది ఇట్లుంటే బ్యాంకాక్లో మంటలు, 27 మంది మృతి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో సోమవారం తెల్లవారుజామున ఓ బార్లో మంటలు అంటుకోవడంతో 27 మంది చనిపోయారట పాపం. మరో 63 మంది గాయపడ్డారు. వీరిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువ మంది పొగ వల్ల ఊపిరాడక చనిపోయారని అధికారులు చెప్పారట. పాపం టాయిలెట్లకు పోతే టాయిలెట్లోనే అక్కడనే చచ్చిపోయారట పాపం చాలా మంది. ఇంకా కొంతమంది ఇంకా అస్వస్థత గురైన వాళ్ళు కూడా పరిస్థితి విషమంగా ఉందంట. టెట్లో సగం మంది కూడా క్వాలిఫై కాలే. ఏది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎందుకంటే డిఎస్సి అని ఉండే కదా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అది కాకుండా ఇప్పుడు ఏమని చెప్తారు, టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి అంటే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అంతకంటే ముందు ఈ టెట్ పాస్ కావాలనే నిబంధన ఉన్నది. అది ఈ టెట్ పాస్ కావాలనే నిబంధన కొత్తగా ఉపాధ్యాయ పోస్టుల్లో చేరే వారికే కాదు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళకి కూడా టెట్ ఉండాలని ఒక సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా టెట్ రాస్తుంటే ఇప్పుడు 14,000 చిల్లర మంది పాపం పాస్ కాలేదట. వాళ్ళు కనీసం వాళ్ళకు మార్కులు 30 మార్కులు కూడా రాను. అదేంటే 300 మార్కులకు మినిమం మార్కులు రాను కూడా ఉండటం, 35% మార్కులు రాను కూడా ఉండట కథ. అట్లా చాలా మంది ఉన్నారంట. ఇక టీజీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో సగం మంది క్వాలిఫై కాలేదు. మొత్తం 43.94% మంది పాస్ అయ్యారు. నాకు టెట్ ఉన్నది, నెట్ ఉన్నది, సెట్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్లు. బిఎడ్ ఉంది, టీటీసీ ఉంది, ఇక్కడ పిహెచ్డి ఇక సబ్మిషన్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా యాక్చువల్గా డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన మనం ఇక్కడ రోడ్డు మీద లేవెట్టిండు కేసీఆర్ పనిచేసి కేసీఆర్ కూడా అక్కడ ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం.
బరాబర్ జరుగుతుంది. అంటే ఒక్కరే చేసినట్టే కాదు, అసలు యాక్చువల్గా కొంతమంది చేస్తున్నటువంటి పోరాటం, ఆ పోరాటానికి మనము అండగా నిలవడం, తర్వాత మన సహాయం మనం ఎంత చేయగలుగుతామో అంత చేయడం తోటి డెఫినెట్గా ఫలితాలు వస్తాయి. చాలామంది అనుకుంటారు అధికారంలో అనుకుంటారు నేనే ఫైనల్ అనుకుంటారు. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి, పెద్ద పెద్ద రాజులే కనుమరుగైపోయినారు. నేనే అనుకున్నాడు ఒకటి కూడా బతకలే. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,028 మంది పరీక్ష రాయగా 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ 1లో 65.29% మంది క్వాలిఫై అయ్యారు. 78,899 మంది పరీక్ష రాస్తే 26,954 మంది అర్హత సాధించారట. ఇలా చాలా మంది పాపం టీచర్లు ఫెయిల్ అయ్యారు, ఉన్న టీచర్లు. అట్లా జరుగుతూ ఉంది. ఇక లార్డ్స్లో మనోళ్ళ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్ జట్టు రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 4వ రోజు ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్ల కోల్పై 130 రన్లతో ఆటను కొనసాగించింది. భారత బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో 186 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది ఇంగ్లాండ్. అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్ అంటే ఏంటిది? ఆ క్రికెట్ కనిపెట్టి క్రికెట్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లాండ్ పని మనోళ్ళు చేసేసారు. అట్లా నడుస్తుంది. ఇగో హర్ముజు మళ్ళీ కిర్లజ్ అని చెప్పేసి ఒకటి వేసిండ్రు, కార్టూన్ వేసిండ్రు. ఇది క్లోజ్ అని వీళ్ళంటే నేను ఓపెన్ చేస్తాను అంటున్నాను. ఓపెన్ చేసినప్పుడు పైకి లేచిండు ట్రంప్, పైసలు పెడతాడట మళ్ళా. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. మన గాన కోకిలకి ఇది తగిన వీడుకోరు అని చెప్పేసి, ఎందుకంటే ఆమె తెలుగు, ఆమె సరే గుంటూరు ప్రాంతంలో జన్మించింది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఆమె గురించి ఎందుకు ఆలోచించలేదని ఒక కథనం వేసింది. ఎస్ జానకి మరణంతో ప్రాంతీయ గౌరవంపై సర్వత్రా చర్చ. ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాల నుంచి దక్కని అధికారిక గౌరవం. అక్కడ ఎవరు కర్ణాటక వాళ్ళు అధికారిక లాంఛనాలతోటి మైసూర్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. జానకమ్మ సంగీత వారసత్వాన్ని చిరకాలం సజీవంగా ఉంచడమే నిజమైన నివాళి. బరాబర్ ఉంటుంది, అట్లేం లేదు. బేజాలు లేవు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం. మన ప్రయోజనాలు సాధించే లక్ష్యంగా పనిచేయాలి. ప్రాజెక్టులు, రవాణా వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలి. ప్రధాని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయండి. పార్టీలకు అతీతంగా సమాచారం అందజేస్తాం. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో పాటు హాజరైనరు బీజేపీ ఎంపీలు ఈటల, కుండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ వాటాను సాధించుకుందాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నాడు. మొత్తం మీద కలిసి కొట్లాడదాం అంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులతో ఇవాళ సమావేశం. రాష్ట్రంలో ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ. సీఎం కంటే ముందే ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతున్నట. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శితోటి సమావేశం ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్లే సింగరేణికి నష్టాలు పీల్చుకు తిన్నాయి. నాడు సిద్దిపేటకు, నేడు కొడంగల్కు సింగరేణి నిధులు. సంస్థను 1000 కోట్లకు అమ్ముకున్న కేసీఆర్. ఆనాడు సంస్థ నష్టాలపై కేసీఆర్, కేటీఆర్ మౌనం. ఇవాళ అవినీతి జరిగిందంటూ లేఖలు రాయడం విడ్డూరం. సంస్థ సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి. వేలంపాట లేకుండా తాడిచెట్ల 2ను అప్పగించాం. సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాడు. కొత్తగూడెం, భూపాలపల్లిలో పర్యటన. పాలన చేతగాక కేంద్రంపై నిందలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కార్మికులకు తీవ్ర ద్రోహం చేశారని చెప్పేసి ఎంపీ డీకే అరుణ అంటున్నారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న ప్రాజెక్టులను ఎందుకు కట్టారు? డైరెక్ట్ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఈ ప్రాజెక్టులు ఏం కట్టకుండా కానీ డైరెక్ట్ నీళ్ళు ఎత్తిపోయొచ్చు, ప్రాజెక్టులు నీళ్ళు నింపకుండా సరే అని చెప్పేసి అంటున్నారు. మరి ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పుడు మరి ఈ ప్రాజెక్టులు ఎందుకు కట్టారు? ఈ 1,00,000 కోట్ల రూపాయలు కథం ఎందుకు చేసిందని అడుగుతున్నారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. కన్నెపల్లి వద్ద నీళ్లు ఎత్తిపోవచ్చని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇటు దేవాదుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటు ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క బ్యారేజీని సందర్శించారు. టెట్లో ఉత్తీర్ణత 43.94%, 50% కూడా కాలే, 45% కూడా కాలే కనీసం. పరీక్షలో 14,000 మంది టీచర్లు ఫెయిల్ అయినట. ఇప్పుడు నడుస్తున్న టీచర్లు, ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తారు కదా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు. 21న ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ పెడతా అని చెప్పేసి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే యాక్చువల్గా ఉన్న టీచర్లకు టెట్ వద్దని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మేము
ఇదంతా దాటుకునే వచ్చినాం కాబట్టి మాకు అన్ని తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వీళ్ళకు స్పెషల్ టెట్ పెడతా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే స్పెషల్ టెస్ట్ పెట్టి జర అల్కా ఇచ్చిరు అనుకో, జర ఈజీ క్వశ్చన్లు గొట్టు కాకుండా ఇచ్చిరు అనుకో, ఇస్తే వీళ్ళు కూడా క్వాలిఫై కావచ్చు అనేది ఒకటి ఆలోచన చేస్తారట. దానికోసం అట్లా స్పెషల్ టెట్ పెడతారట. అసలు యాక్చువల్గా అందరితో కలిపి పెట్టాలి, కాకపోతే ఇక వెసులు పాటిస్తున్నారు. ఇక పేపర్ 1లో భూపాలపల్లి జిల్లా, పేపర్ 2లో కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో మొదటి స్థానం సాధించినట. ఎలా టెట్ల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఇక రేవంత్కు బీఆర్ఎస్వి రక్తదానం చేసింది. ఏమని? సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి రక్తదాన శిబిరం పెట్టింది. 50 మంది రక్తదానం చేసిరట. రక్తం ప్యాకెట్లతో సీఎం నివాసానికి వెళ్ళిరు వాళ్ళు. పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు. పోదామని బయలుదేరిరట. ఏమైంది? రక్తంతో మొత్తం రక్తం జల్లుతా అట్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే, మీకు రక్తం మేము కావాలంటే మేము ఇస్తామని ఆ రక్తం దానం చేసి తీసుకువెళ్ళట ప్యాకెట్లు. దాంట్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు కీలకంగా ఉన్నాడు. ముదిరిన యుద్ధం, ఇరాన్ అమెరికా మధ్య భీకర పోరు, గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య స్థావరాలు ఇరాన్ టార్గెట్. ఇక ఇరాన్లోని వైమానిక వ్యవస్థలపై యుఎస్ క్షిపణులు. తర్వాత ఏ యుగంలో సోషల్ సైన్సెస్ భవిష్యత్తు ఎట్లుంటుంది, అసలు యాక్చువల్గా సోషల్ సైన్సెస్ ఉంటాయా పోతాయా, మొత్తం కూడా ఏ మొత్తం చెప్తా ఉంది అని చెప్పేసి అంటుంటే కొంతవరకు అటు ఇటు అన్నట్టుంది పరిస్థితి. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థను వేగంగా మార్చుతోంది. అయితే నేడు విద్యార్థులు చదివే డిగ్రీలు రేపటి ఉద్యోగ మార్కెట్కు అవసరమా అన్న ప్రశ్న ప్రతి దేశం ముందుంది. దీంతో కొన్ని దేశాలు పాత కోర్సులను పూర్తిగా తొలగిస్తుంటే మరికొన్ని ఏఐని అనుసంధానం చేస్తున్నాయి. భాషలు, కళలు, సోషల్ సైన్సెస్ తదితర కోర్సులను రద్దు చేస్తున్నాయి. దీంతో సోషల్ సైన్సెస్ అంటే సామాజిక శాస్త్రాల భవిష్యత్తుకు కొత్తగా ఆయా దేశాలు శ్రీకారం చుడుతున్నాయని చెప్పి సామాజిక శాస్త్రాలు మొత్తం కథం చేసేస్తే సమాజమే కథం అయిపోతుంది. అప్పుడు చంద్రబాబు ఏం చేసిండు, చరిత్ర అవసరమే లేదు, చరిత్రను చదువుకోవడం మనకెందుకు అన్నాడు. ఎందుకంటే గత చరిత్రను చదువుకుంటే వీళ్ళు హుషారైతారని. హుషారు కాకుండా చేసే ప్రయత్నం చేసిండు. అరే నాయన, చరిత్ర లేకుండా భవిష్యత్తును నిర్మించలేము కాబట్టి 100% చరిత్ర ఉండాలని చెప్పేసి చరిత్రకారులు సమాజం మొత్తం చెప్పింది. తర్వాత మన చరిత్రను అట్లే ఉంచిండ్రు. ఇప్పుడు కూడా అట్లే అవుతుంది లెక్క. అన్ని కూడా అవసరమే ఉంటాయి సమాజానికి. ఇక రాజకీయాల్లో కాళేశ్వరం మునక, కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్ అసెంబ్లీ వేదిక అయ్యానని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఏది ఎమ్మెల్యే అండి, అచ్చంపేట ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేపిస్తున్నాడంట. ఎందుకంటే అభివృద్ధి జరుగుతలేదు, తర్వాత ఏం చేద్దాం ఏం కథ అని చెప్పేసి అంటుంటే ఆయన డాక్టర్ ఏం పేరు వంశీకృష్ణ ఒక దళిత బిడ్డ, తర్వాత మనవాడు అట్లా అని చెప్పేసి ఆయన గెలిపిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నిమిషం అయితే చేస్తున్నాడంట. ప్రత్యేకంగా ఎందుకు అట్లా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించడం అంటే ఆయన పై దాడి చేసిండని చెప్పేసి ఒక యాదవ్ బిడ్డ వచ్చిండు. చెప్పండి ఏం జరిగింది. నమస్కారం అండి, నా పేరు నరేష్ యాదవ్. అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం బొమ్మన్పల్లి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. పార్టీలో జరుగుతున్నటువంటి అసమ్మతి పైన నేను గాంధీ భవన్ వేదికగా అక్కడ మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అంటే కొత్త పార్టీ నుంచి వచ్చినటువంటి అవకాశాలు ఇస్తారు, ఇసుక మాఫియా నడుపుతుండ్రు, భూ మాఫియా నడుపుతుండ్రు, ఇవన్నీ మాఫియాలని నడుపుతుందని చెప్పడంతో అదే రోజు 8వ తారీఖు రోజు నా పైన పోలీస్ అచ్చంపేట అన్ని నడుపుతున్నాడు. మేము సాధారణ ప్రజలం ఒక ట్రాక్టర్ తీసుకొని ఇసుక కొట్టుకుంటామంటే మమ్మల్ని మీద కేసు చేస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్ టిప్పర్లతో కొడుతారు. ఒక్కొక్కరు 4 టిప్పర్లు 5 టిప్పర్లు పెట్టుకుని ఇసుకలు కొట్టుకుంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం కదా, మేము కూడా బతకాలి కదా అని చెప్తే మా బండ్లు ఏమో కేసులు చేపిస్తుండు, వాళ్ళ బండ్లు టిప్పర్లతో వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకు అంటే మేము ట్రాక్టర్లో ఆయనకు డబ్బులు ఏం కదా, టిప్పర్లో అయితే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా డబ్బులకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి పదవులు ఇస్తున్నాడు. నామినేటెడ్ పదవులు కూడా ఆ రకంగానే అమ్ముకున్నాడు. ఇవన్నీ ప్రశ్నించినందుకు నేను గాంధీ భవన్ వేదికగానే చెప్పిన. మా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఆ రోజు దాదాపు 3-4 కాన్స్టిట్యున్సీల అసమ్మతి నేతలు వచ్చారు. తుంగతుర్తోలు, స్టేషన్ గణపురం, పరకాల, ఈ కాన్స్టిట్యున్సీల వాళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ గురించి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. దాంతో ఒక 2 నిమిషాల వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబంధస్థాల నుండి రక్షించండి అని చెప్పి ఒక ప్లకార్డు అక్కడ ప్లే చేయడం జరిగింది. దాన్ని ఆసరగా చేసుకొని మండల పార్టీ ప్రెసిడెంట్ కు ఎబ్బటి ఆదేశించి నా పైన
కేసు పెట్టేయడం జరిగింది 8వ తారీఖు రోజు నైటే. 9వ తారీఖు నాడు నన్ను మరి కోర్టు కన్నా తీసుకుపోవాలి, పోలీస్ స్టేషన్ కన్నా తీసుకుపోవాల్సి ఉండే, కానీ 9వ రోజు రాకుండా 10వ రోజు మార్నింగ్ మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోవడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారంటే ఏం లేదు సిఐ దగ్గరికి తీసుకుపోతున్నాం అని చెప్పి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి 5 నిమిషాల తర్వాత మళ్ళీ పైకి తీసుకుపోయి ఎస్ఐ, ఈయన బీసీ బిడ్డనైనా ఎస్ఐ నరేష్ ఈయన పేరు, ఇతనితో పాటు ఒక 2 కానిస్టేబుల్ వచ్చిర్రు, ఒక డ్రైవర్, మొత్తం 4 పైకి తీసుకుపోయి ఒక రూమ్ లా మరి తలుపులు పెట్టేసి నన్ను ఇక పోగానే అసలు కేసు ఎందుకు తీసుకొచ్చిన విషయం చెప్తలేరు. నువ్వు ఎమ్మెల్యే మీద గాంధీ భవన్ లో పోయి మాట్లాడేంత మునగాని వారా, అంత గుద్దబాలు పారా నీకు కొడుక అని చెప్పి చేతులు దాపిచ్చి ఆ తిరుపతి అని ఉంటాడు 359 పిసి నెంబరు, ఆయనతోని ఇట్లా చేతులు దాపిచ్చి వెనుకకి ఒకరు పట్టుకుని ఈ చేతుల మీద కొట్టడం జరిగింది. వీడియో తీసినట్టు వీడియో కాలేదో అంటే నేను వాళ్ళు కొడుతున్నప్పుడు నా యొక్క అవభావాలు ఎమ్మెల్యే గారు వినాలని వాళ్ళు ఫోన్ లో వినిపిస్తున్నారు. దెబ్బలు కొడుతున్నప్పుడు సార్ వద్దు సార్ అని చెప్పి నేను చెప్తున్నటువంటి మాటలు ఆయన వినాలి. ఆ రకంగా ఆయన సంతృప్తి చెందాలనే ఆలోచనతో దెబ్బలు కొట్టిరు. ఫస్ట్ ఆ తిరుపతి అంటే ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఎస్ఐ బయటకు పోయి వెంటనే మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. అది ఆ తిరుపతి దగ్గర ఉన్నటువంటి అది యొక్క ఆ స్టిక్ తీసుకొని బట్ట ఇట్లా ఉంటుంది, అది మళ్ళీ తోలుకొని ఉండేది పట్ట, ఆ పట్ట తీసుకొని మళ్ళీ సిఐ కొడుకా నువ్వు మారవా ఏం మారాలి, నువ్వు మారవా ఇట్లా ఎమ్మెల్యే మీద ఇట్లాంటివి చేయకూడదు, అడగొద్దు, ఇసుక కొట్టుకుంటాడు, భూమాఫియా చేస్తాడు, అన్ని మాఫియాలు చేసుకుంటాడు, నీకేమవసరం రా, నీకేమొచ్చిందిరా కొడుక, నీ గుద్దప్ప నేను అచ్చంపేట్ల ఉన్నంత వరకు ఎస్ఐగా ఉన్నంత వరకు నువ్వు ఎమ్మెల్యే మీద చేయకూడదు అని చెప్పి విపరీతంగా కొట్టారు. నా బాధ ఏంటంటే సార్, నేను 24 సంవత్సరాల నుంచి నా మీద ఇప్పటికీ 2-3 కేసులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కోసం. ఎలక్షన్ ముందు రోజు కూడా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు సార్ అవతల పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఏవన్ నేను ఉద్యోగం చేసుకుంటాను సార్. నేను 8 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్ గా పనిచేసిన. నా ఉద్యోగానికి రాజీనామా చేయించిండు ఎమ్మెల్యే గారు. బొమ్మన్పల్లి అని మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటుంది, 800 మైనస్ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా పార్టీలో ప్రెసిడెంట్ తీసుకొని ఊర్లోనే పనిచేయాలని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేయించిన తర్వాత నాకేం చెప్పిండు, ఏం మాట ఇచ్చిందంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటావు, నువ్వు ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేసిరా, రేపు 6 నెలల నేను గెలవంగానే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో నేను ఉంచుతా అని చెప్పి నా పని రోజు దాడులు చేపిస్తున్నాడు, విపరీతంగా కొట్టడం. ఇట్లా నేను చేతులు మొక్కినా కూడా చేతుల మీద కొట్టారు సార్. విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుంది సార్ ఎమ్మెల్యే. నరేష్ యాదవ్ అనే వ్యక్తి ఒక పెద్ద లీడర్, అచ్చంపేట పెద్ద లీడర్. ఈ లీడర్ ఈయన గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వంశకృష్ణ సార్ అప్పుడు గెలవలే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ ఉండే, అప్పుడు గోలబాలరాజు ఉండే. గోలబాలరాజు సార్ ఉన్న వ్యతిరేకతతో వీళ్ళతో పాటుగా మన పార్టీ ఉడక మల్లన్న గారు ఉడక వచ్చి ప్రచారం చేసిర్రు. మేమైతే ఇంటింటికి పోయి కాలు మొక్కి వంశకృష్ణ సార్ చేస్తే అది రాజకీయం లేదు, కేవలం డాక్టర్ వంశకృష్ణకు ప్రచారానికి వచ్చిన వంశకృష్ణ సార్ కేవలం ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. ఆయన చేతిలో ఏం లేదు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ అచ్చంపేటలో పోతే గోపాల్ రెడ్డి, మన ఉమామహేశ్వరం పోతే మాధవ్ రెడ్డి, ఇక్కడ సిద్ధాపూర్ వీళ్ళ ఊరు పక్కన బొమ్మన్పల్లి పక్కనే సిద్ధాపూర్ ఉంటుంది. ఆయన బిక్కుమల్ల రాజేష్ అంటే కోమటాయన ఉంటాడు. ఈ కోమటాయన విని ఇంతకుముందు మనం 26 మరి మొత్తం ఆక్యుపై చేసిండు. దాని మీద నేను వార్తలు రాస్తే నా మీద కేసు చేయించిండు. మళ్ళీ ఆయన జస్ట్ ఏం లేదు, బిక్కుమల్ల రాజేష్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మనం చంపేయమంటే కూడా చంపేస్తాడు. అట్లా తయారయ్యండి ఇప్పుడు ఎమ్మెల్యే సార్. చాలా అద్భుతంగా ఉండే మనం పనిచేసినప్పుడు మనం గెలిపించినప్పుడు. కానీ ఇప్పుడు ఆయనకు ఈ బిక్కుమల్ల రాజేష్ కు ₹1 కోటి సీసీ రోడ్లు వితౌట్ టెండర్ లేకుండానే ఆయనకు వర్కులు ఇస్తాడు. ఆయన ఇప్పుడు టిప్పర్లు ఉన్నాయి, ఆ టిప్పర్లతో ఇసుక మాఫియా నడుస్తుంది. అందులో ఈయనకు వాటా ఉందా లేదా మరి ఆయన తెలుసుకోవాలి, పబ్లిక్ గా బహిర్గతంగా చెప్పాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నరేష్ యాదవ్ అనే వ్యక్తి పోయి ఆ టిప్పర్లను అడ్డుకున్నాడు. ఇది తప్పు సార్, మన పార్టీకి చెడ్డు పేరు వస్తుందని అని చెప్పి అడ్డుకున్నాడు. అంటే నేను ఒకటి అడుగుతా, నేను వంశకృష్ణ సార్ని, సార్ నువ్వు చేసే అక్రమాలు ఏమున్నా నీ పేర్లు చెప్పి బడాబాబులు అగ్రవర్గాలు ఏమేమి చేసినా అడ్డుకుంటే బీసీబీటీలో నువ్వు ఏదైనా చేస్తావా సార్? నీకు శాఖ కదా రెడ్డిల మీద పని చేయడానికి, నీకు శాఖ కదా, నీకు రెడ్డిల మీద పని చేయి సార్. రెడ్డి అహంకారాన్ని తగ్గించు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అక్కడ ఏం జరుగుతుందని. ఉమామహేశ్వర క్షేత్రం అనేది శ్రీశైలానికి ఉత్తర ద్వారం. అంత పుణ్యక్షేత్రంలో ఇంతకుముందు కోమటాయన ఉండే సుధాకర్ అని చైర్మన్, అప్పుడున్న అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడేం జరుగుతుందా,
కిందకి చెక్ పోస్ట్ పెట్టిండు. అప్పుడు మనం 2021లో నేనే అక్కడ ఫైట్ చేసి ఫారెస్ట్ వాళ్ళతో చెక్ పోస్ట్ పెట్టించి ఆ చెక్ పోస్ట్ లో నేనే వర్క్ చేసిన. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏమంటే గంజాయి స్మగ్లింగ్, పిల్లలని తీసుకెళ్లి పాడి చేయడం అడవిలో, ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు ఉన్న డిఎఫ్ఓ గారు మనం ప్రణాళిక చేసి పెట్టించినాం, అక్కడ కంట్రోల్ చేసినాం. ఈ కంట్రోల్ చేసిన క్రమంలో ఏం చేసినాం, అప్పుడు కొద్దిగా మనం ఆలయ అభివృద్ధి కొరకై మనం కొన్ని ప్రణాళికలు చెప్పించుంటాం. కిందనే చెక్ పోస్ట్ పెట్టాలో వెహికల్ పైకి పోతే ఇబ్బంది అవుతుందని ఈ కింద వెహికల్ పెట్టే ఆయన కాన్సెప్ట్ లో ఏం చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ అండ్ మావోర్ రెడ్డి గతంలో చైర్మన్ చేసిండు ఒకసారి, చేసి బస్సులు పెట్టిన కింద నుంచి కొండవీనికి. ఆ బస్సులు ఎవరి పేరు మీద ఉన్నాయంటే మన మాదిగ బిడ్డల పేరు మీద ఉన్నాయి, బినామీ పేర్ల మీద ఉన్నాయి. దానికి మళ్ళీ వీళ్ళు ట్రస్ట్ ద్వారా పేమెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. అగైన్ మరి వాళ్ళ పేరు మీద ట్రస్ట్ ద్వారా అంటే దేవాలయం పేరు ఉంటే పైసలు వాళ్ళే అన్నట్టు దేవాలయం పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. నేను ఇది తెలుసుకోవడానికి ఆర్టీ యాక్ట్ ఇస్తే ఈఓ శ్రీనివాసులు సార్ మొత్తానికి అమ్మబోయింది. ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. ఆర్టీ యాక్ట్ కింద పెడితే అప్రూవ్ చేసినాం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. మేము పోతే ఏం చెప్తాడు అంటే మీరు పైకి రావద్దు, మీ వెహికల్స్ పైకి రావద్దు అంటాడు. అయ్యా వెహికల్ అనేది అందరికి సమానం, చట్టప్రకారంగా మీరు మా వెహికల్ మీ వెహికల్ అనే తేడా ఏమో ఎవరి వెహికల్ పోయినా కొండ పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మేమే చెప్పినాం. చెప్తే ఇప్పుడు మాధవరెడ్డి అంటాడు మీరు బండి పైన పెట్టకూడదు, నా బండి ఎమ్మెల్యే సార్ బండి పెట్టాలంటాడు. సరే మీ ఇద్దరు బండి పెట్టవచ్చు, మరి ఇదేం కథ అనేది, ఈ దోపిడీ ఏంది? ఈ దోపిడిని అరిగట్టడానికి మేము అప్లికేషన్ పెట్టినందుకు మా బండ్లు మీకు పైకి పోగుదని చెప్పడానికి మాధవరెడ్డికి ఏం సంబంధం? ఈ విధంగా ఇదొక్కటే కాదు, కింద గోపాల్ రెడ్డి ఉంటాడు అచ్చంపేటలో, ఇక ల్యాండ్ సెటిల్మెంట్ మొత్తం ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా అయిపోయింది అక్కడ. అక్కడ మాకు ఒక డిండి రివర్ ఉంటుంది అని, అక్కడ ఆ డిండి రివర్ నుంచి ఇసుక విపరీతంగా వస్తుంది. ఇసుక క్వారీస్ ఉంటాయి, పేరుక క్వారీస్. ఆన్లైన్ లో ఇసుక బుక్ చేయాలి సామాన్యుడు అంటే అది క్లోజ్ అయిపోతుంది, ఆన్లైన్ క్లోజ్ ఉంటది. మరి వీళ్ళకి ఎట్లా ఓపెన్ అవుతాయి అంటే మన రవికుమార్ అని సెక్షన్ సి సెక్షన్ లో కలెక్టరేట్ లో ఆయన కంట్రోల్ ఉంటది. డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేయడము, వీళ్ళకి బుకింగ్ చేయాలంటే 100 టిప్పర్లు బుకింగ్ ఒకటేసారి, మళ్ళీ క్లోజ్. ఈ విధంగా ఆడ రాజకీయం అనేది విపరీతంగా నాది. అసలు ఇప్పుడు మరి వంశకృష్ణ సార్ ఈ కార్యకర్తలు నరేష్ అనే వ్యక్తి ప్లాట్లు అమ్ముకొని పెట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఒక యాదవ్ బిడ్డ నేను ఒకటే ముఖంగా ఈ సమావేశంగా చెప్తున్నది ఏంటంటే పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందంటే కాంగ్రెస్ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు. అయ్యా ఒకవేళ ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి పిటిషన్ ఇచ్చినా కన్నా ఎక్కడైనా సహజంగా ఏముంటది, అన్యాయం జరిగిన దాని మీద ఒక పిటిషన్ ఇస్తాడు, ఎఫ్ఐఆర్ అవుతుంది, స్టేషన్ బేలో లేకపోతే కోర్టుకు సరెండర్ చేయడమే అవుతుంది. కానీ మొన్న జరిగిన సంఘటన ఏంటంటే ఉదయం 6 గంటలకు లిఫ్ట్ అయినాక సాయంత్రం 6 గంటలలో 41 CRP ఇవన్నీ అయిపోయినాక పిటిషన్ ఎవరైతే ఇచ్చిండో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, ఆయన వచ్చిన దగ్గర ఈడవాడంటే ఈయన ఇది ఎక్కడ అన్యాయం అన్న? ఏదన్నా చట్టంలో ఉందా? ఆయన వచ్చినాక ఎక్కువ మాట్లాడుతున్నాం అంజనేయులు నన్నే బెదర కొడుతున్నాం. మళ్ళీ అదొకటి. మళ్ళీ నేను వీళ్ళని తీసుకొని బయటకు వచ్చినాక ఆ కొమ్మురాములు అంటే మీరెవరు రావడానికి, మీకేం సంబంధం అంటాడు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ల పేర్లు ఏమన్నా మార్చిండ్రా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పోలీస్ స్టేషన్లకి ఏమైనా పేర్లు మార్చుకొని మేమేం రాము. ప్రజాస్వామ్యం, పౌరుడు, మాకు కావాల్సిన బీసీ పీఠ. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే బీసీ చేసి రాష్ట్రంలో మల్లన్న గారు పిలిపించిన ఎమ్మడే అచ్చంపేటలో ఫస్ట్ టైం అన్న మొట్టమొదటిసారి బీసీ చేసి అన్ని పొలిటికల్ పార్టీస్ తో ఆ రోజు మరి వంశకృష్ణ సార్ వచ్చి ధర్నాలో కూర్చొని పాల్గొని మనకు సపోర్ట్ చేసిండు. ఆ రోజు అలా మా సారు మా దళిత పీఠ మా బీసీ పీఠని హక్కునే నేర్చుకున్నాం. ఈ విధంగా బీసీలను ఈయన ఏకం చేస్తానా అక్కడ బీసీ చేసి చాలా స్ట్రాంగ్ ఉంది, ఎవరిని వదిలిపెట్టాం. అది ఏ క్యాడర్ అయినా సరే ఎవరైనా సరే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిత్యం అనునిత్యం సమస్యల మీద పోరాటం అనేది చేస్తూ ఉంది. ఇట్లా బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం మరీ ఊకోం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇగో ఇది అసలు యాక్చువల్గా మన వాళ్ళ మీద ఇట్లా కథలన్నీ పడుతున్నారు. మళ్ళీ ఇక ఇది ఎట్లుంటే కాంగ్రెస్లో జక్కిడి మంటలు, జక్కిడి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీసీ సంఘాల నేతలు, మహిళా నేత యాయరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు, జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై బగ్గుమన్న బీసీ సంఘాలని చెప్పేసి బీసీ సంఘాలు మొత్తం కూడా ఒక్కటైపోయి అలా నడుస్తూ ఉంది కథ.
విషయం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా మేము ఏమైనా మాట్లాడవచ్చు, మేము ఏమైనా వేయవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారో మరి ఏందో అర్థమవుతలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన చూద్దాం. ఇక బీసీ సంఘాలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. చూసారు కదా, ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే అసలు ఇట్లా అహంకారము, ఇట్లా కథలు, అసలు జాగిరి అయినాడు, సొంత జాగిరి అయిపోయింది మొత్తం. బిజీ ఉన్నట్టుండు. కాదు, అసలు ఒక పెద్ద మనిషి ఆమెకు జస్ట్ సభ్యురాలుగా అవకాశం ఇస్తే ఇంత రాద్దంతం, ఇంతనా కథ, ఇంత అహంకారమా? వాళ్ళు అయ్యే ఫోటో పెట్టాలన్నట. పిసిసి అధ్యక్షుని ఫోటో ఎంతమంది పెడుతున్నారు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా? మహేష్ కుమార్ గౌడ్ ఫోటో ఎంత పెద్ద ఫోటో పెడుతున్నారు అర్థమైతలేదా? ఎవరు అధ్యక్షులుగా ఉంటే ఎవరి ఫోటో ఎంత పెడతారని తెలుస్తలేదా? మళ్ళీ చూద్దాం ఒకసారి. బనకచెర్లపై ఎదురు దెబ్బ, ఏపీకి తక్షణ నోటీసులకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఇక తెలంగాణ ఒరిజినల్ సూట్లో ప్రక్రియాపరమైన లోపాలు ఉన్నాయని చెప్పేసి సరిచేస్తే విచారణకు స్వీకరిస్తామని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందట. ఇక బ్యాంకాక్ పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 27 మంది సజీవ దహనం అయ్యారు. పాపం అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందంట. రాజకీయాల్లో కాళేశ్వరం మునక, కాంగ్రెస్ బీఆర్ఎస్ వారికి అసెంబ్లీ వేదిక అయ్యేనా అని చెప్పేసి ఎంతవరకు నడుస్తుంది ఇంకా తన దానిపైన చూడాలి. ఈ సంవత్సరం వర్షాలు పడతాయా అనే ప్రశ్న తప్ప మరేదైనా అడుగు నాయనా అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే చెప్పలేకపోతున్నట వాళ్ళు. ఇక్కడ మీరు వాతావరణ శాఖలు చెప్పలేకపోతున్నారు, అక్కడ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఎవరు? జ్యోతిష్యులు. ఇది విజయకాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్ తెలంగాణ చూద్దాం. తమిళనాడు సర్కార్కు ఊరట. ఇక గోవధ నిషేధంపై స్టే ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధింపు, ప్రతివాదులకు నోటీసులు జారీ. గతంలో గోవధపై నిషేధం విధించిన మద్రాస్ ఉన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిండ్రు విజయ్ ప్రభుత్వం. మరి ఏందో ఎంతవరకు వస్తాయనేది చూడాలి. అది మజ్లిస్ గడ్డపై ఎన్నికల కాక, పాత బస్తీలో ఓటర్ల ప్రక్షాళన. ఓట్ల గల్లంతు భయం పట్టుకున్నది ఎవరికి? మజ్లిస్ పార్టీకి. ఓవైసీ కోర్టును బద్దలు కొట్టే వ్యూహమా? పాత బస్తీ ఓటర్ లిస్టులో పెను మార్పులు. ఎంఐఎం కోటలకు బీటలు పడుతున్నాయి. ఇక పాత బస్తీలో ఎస్ఐఆర్ తెచ్చిన వణుకు, దశాబ్దాల నివాసం దక్కని గుర్తింపు. ఇక్కడ కొన్ని 10 సంవత్సరాల పాటు